కార్తీక్ తన గదిలోకి వచ్చేసరికి శౌర్య టెడ్డీ బేర్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇక తనను చూసిన కార్తీక్ అయితే, ఏంటి రౌడీ, నువ్వు ఇక పడుకోలేదా అని అడుగుతుంటాడు. లేదు నాన్న, నేను నీ కోసం అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. సరే ట్యాబ్లెట్ వేసుకున్నావా అని తనని అడుగుతుంటే, ఇక దీప ట్యాబ్లెట్ వాటర్ తీసుకొచ్చి శౌర్యకి ట్యాబ్లెట్ వేస్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, నాకు కాస్త పనుంది, నువ్వు అమ్మ పడుకోండి, నేను తర్వాత వస్తానని చెప్తుంటాడు. ఇక దీప కూడా, నాకు కూడా కాస్త వంటగదిలో పని ఉంది, నువ్వు పనుకో అని చెప్తూ ఉంటుంది. ఇక శౌరికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళిపోండి, ఎవ్వరు నాతో మాట్లాడకండి, నేను ఇప్పుడు పనుకుంటే నిద్రపోతాను, ఉదయం లేవగానే నేను స్కూల్కి వెళ్ళిపోతాను, మీరు నాతో ఎప్పుడు మాట్లాడతారు, నేను మీతో ఎప్పుడు మాట్లాడాలి, స్కూల్లో ఏం జరిగిందో నన్ను అడగరా, నాతో ఆడుకోరా, నేను ఎప్పుడు ఈ బొమ్మతోనే ఆడుకోవాలా అని తను చాలా బాధగా చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే, సరే దీప వచ్చి కూర్చో, శౌర్యతో కబుర్లు చెప్తాము అని అంటుంటాడు. ఇక దీప శౌర్య పక్కన వచ్చి కూర్చుంటుంది. ఇక కార్తీక్ అయితే, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని శౌర్యని అడుగుతూ ఉంటాడు. ఇక శౌర్య అయితే, ఈరోజు మేమందరం ప్లే గ్రౌండ్కి వెళ్ళాం నాన్న అని చెప్తుంటే, ఇక కార్తీక్ అయితే, నిన్ను ఆటలు ఆడొద్దని చెప్పాను కదా అని తనని అరుస్తుంటాడు. లేదు నాన్న, నేనేం ఆడలేదు, వేరే వాళ్ళు ఆడుతుంటే చూడ్డానికి వెళ్ళాను, అక్కడ వాళ్ళ మధ్య పెద్ద ఫైటింగ్ జరిగింది అని చెప్తుంటే, ఇక కార్తీక్ అయితే, ఏంటి స్కూల్లో కూడా ఫైటింగ్ జరిగిందా అని అడుగుతుంటాడు. స్కూల్లో కూడానా అంటే ఇంకెక్కడైనా జరిగిందా అని శౌర్య అడుగుతూ ఉంటుంది. లేదులే, నువ్వు చెప్పు అని కార్తీక్ అంటుంటే, అవును నాన్న, పెద్ద ఫైటింగ్ జరిగింది, నాకు భయం వేసి నేను అక్కడి నుంచి పారిపోయాను, నాకే కదా నాన్న, అమ్మకు కూడా ఫైటింగ్ అంటే చాలా భయం, ఎక్కడైనా ఫైటింగ్ చూసిందంటే భయపడిపోయి దాంకుంటుంది, ఎవరైనా గట్టిగా అరిచినా కూడా భయపడిపోతుంది, నాకంటే అమ్మకి చాలా భయం ఎక్కువ, నువ్వు ధైర్యం చెప్పు నాన్న అని తనతో అంటూ ఉంటుంది. ఇక కార్తీక్కి ఉదయం దీప రౌడీని పిచ్చ కొట్టుడు కొట్టింది గుర్తుకొచ్చి నవ్వుకుంటూ ఉంటాడు. అవునవును, మీ అమ్మకి ఫైటింగ్లన్నా చాలా భయం అంటుంటాడు. ఇక కార్తీక్ కన్ను నొప్పికి కన్ను నులుముకుంటూ ఉంటాడు. ఇక అది చూసిన శౌర్య అయితే, ఏమైంది నాన్న అని అడుగుతూ ఉంటుంది. కన్ను మంటగా ఉంది రౌడీ, ఐ డ్రాప్స్ వేసుకుంటే తగ్గిపోతుందిలే అని అంటుంటాడు. ఇక దీపక్ కూడా గుర్తుకొస్తుంది, ఉదయం ఫైటింగ్ జరిగినప్పుడు ఆ రౌడీలు కార్తీక్ కన్నులో దుమ్ము వేసింది గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే, నాకు కన్ను మంటగా ఉన్నప్పుడు నువ్వు తగ్గించావు కదా నాన్న, నేను కూడా నీకు అలాగే చేస్తాను, నాకేదైనా అయితే నన్ను చూసుకోవడానికి అమ్మ ఉంది, అమ్మను చూసుకోవడానికి నువ్వున్నావు, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను, మా నాన్నకి ఏమి కానివ్వను, నేనే చూసుకుంటానని దీప చీర కొంగు తీసుకొని ఆవిరి పట్టి కార్తీక్ కన్నుకి పెడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే ఆ మాటతో కంట్లో నీళ్లు పడిపోతూ ఉంటాయి. ఇక అది చూసిన శౌర్య అయితే, ఏంటి నాన్న కంట్లో నీళ్ళు వస్తున్నాయి, మండుతుందా అని అంటుంటే, ఇక కార్తీక్ అయితే చాలా ప్రేమగా శౌర్యని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటూ, నీలాంటి కూతురు నాతో ఉంటే మంటెందుకుంటుంది, అదెప్పుడో పోయింది అని చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న దీప చాలా సంతోషపడుతూ కార్తీక్ని శౌర్యని చూస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.